This is the feedback we got. ఫస్ట్ చాప్టర్ చూసినట్లయితే అంత క్లియర్గా రైటప్ చేయలేదు వాళ్ళు, మనం యూజువల్గా మనం ఎట్లా రాస్తామో అలా రాయలేదు. సో బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఫైన్ ఐ గెస్. నా లెక్క ప్రకారం అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది. లెట్ మీ చెక్. ఈ డాక్యుమెంట్ షేర్ చేశానా నేను? Yes sir, shared. అన్నీ వీళ్ళు ఇప్పుడు ఇన్ని వేసేస్తున్నాయి. 0.1030. Yeah, this one. వందన వినిపిస్తుందా అండి? వినిపిస్తే మీరు ఒకసారి థింక్ చేయండి నాకు సార్, ఇట్ ఈస్ ఆడబుల్ అని, బికాస్ యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడబుల్ టు మీ. నేను రికార్డ్ చేస్తున్నాను ఎట్లయినా, మౌన మీరు కమ్యూనికేట్ చేయండి తనకి క్లియర్గా. ఓకే Okay sir. ఇప్పుడు చాప్టర్ 2లో వీ హ్యావ్ సమ్ ఇష్యూస్ అండ్ చాప్టర్ 1లో వీ హ్యావ్ సమ్ ఇష్యూస్ అండ్ ఐ నీడ్ ఇట్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. హార్డ్లీ జస్ట్ రివ్యూయింగే ఉంటుంది. కొంచెం యాడప్ వచ్చేసి ఇంట్రొడక్షన్ చాప్టర్లో ఉంటుంది అంత. ఇప్పుడు ఇంట్రొడక్షన్ చాప్టర్లో సో రోడ్ యాక్సిడెంట్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, రోడ్ సేఫ్టీ అండ్ మెజర్స్ అని 2 సెక్షన్స్ ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా మనం దిస్ ఈజ్ నాట్ అవర్ యూజువల్ ప్రాక్టీస్ కదా, దిస్ ఇస్ దిస్ షుడ్ బి రిటర్న్ డిఫరెంట్లీ. సో కొంచెం బెటర్గా రైటప్ చేయాలి యాక్చువల్గా. సో ఈ సెక్షన్ సెకండ్ నెక్స్ట్ రోడ్ సేఫ్టీ సెక్షన్కి వచ్చేసరికి కూడా సో దీనిలో ఏంటి అంటే వాట్ హీ ఈజ్ మెన్షనింగ్ ఇస్, సో ఫస్ట్ లెట్ మీ ఫినిష్ చాప్టర్ 1. చాప్టర్ 1లో వి గాట్ నైస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, కాకపోతే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, సో రోడ్ సేఫ్టీ అండ్ మెజర్స్ ఏంటి ఉన్నాయని ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వి రైట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని మనం రైటప్ చేస్తాం ఇక్కడ. సో యూజువల్గా వాట్ వి డూ లైక్ మనకి ఇక్కడ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ కిందకే ఉంది, ఓన్లీ బేస్డ్ ఆన్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ బక్వాస్ ఐ గెస్. సో జస్ట్ రిమూవ్, ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్ టు ఈ 1.2 రిమూవ్ చేసుకో, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. 1.2 రిమూవ్ చేసేసేయండి. Okay. ఓకే, సో మనీ ఇవన్నీ కూడా యూకే రిలేటెడ్ కాకుండా ఇండియా రిలేటెడ్ రాశారు. 100 times చెప్పినా కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్టూపిడిటీ. సో ఇక్కడ ఒకసారి చదవండి, ఇండియా రిలేటెడ్ ఏమైనా ఉంటే, ఇండియా పేరు ఏమైనా ఎక్కడైనా వచ్చినా కూడా స్టేట్ అవి ఉంటే అవి రిమూవ్ చేసేసాయండి. వి జస్ట్ నీడ్ టు స్పీక్ అబౌట్ డిఫరెంట్ ఇష్యూస్ దట్ డిఫికల్టీస్ దట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అంతే. సో ఇక్కడ యూ డిస్కస్ అబౌట్ లైక్ డిఫరెంట్ రెగ్యులర్గా మనకి సెక్షన్స్ ఏముంటాయి, మనకి ఇంట్రొడక్షన్ ఉంటుంది, తర్వాత ప్రాబ్లమ్ డెఫినేషన్, ప్రపోజ్డ్ సొల్యూషన్, అండ్ ఆబ్జెక్టివ్స్, రీసెర్చ్ అప్రోచ్, సో మనం ఎట్లా రీసెర్చ్ చేస్తాం అనేది, అదర్వైజ్ రీసెర్చ్ స్కోప్ రాయండి, రీసెర్చ్ స్కోప్ అండ్ డాక్యుమెంట్ స్ట్రక్చర్. దీస్ ఆర్ అవర్ యూజువల్ కాన్సెప్ట్స్. ఓకే, 1.1 ఆల్రెడీ డన్. సో ఇక్కడ మనకి ఇంకా కావాల్సింది ఏంటి అంటే, సో 1.2 ప్రాబ్లమ్ డెఫినేషన్. ప్రాబ్లమ్ డెఫినేషన్ ఏంటి ఇక్కడ మనకి, సో మనకి యాక్సిడెంట్స్ అయినప్పుడు సో కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, అనవసరమైన కంటెంట్ రాయకండి. మీరు కూడా ఒక్కోసారి వేగ్ రాస్తున్నారు, దట్ ఐ డోంట్ లైక్. ఓకే, సో క్లియర్గా యాజ్ పర్ ద కాంటెక్స్ట్ మనం ఎంత రాయాలి అంతే రాయాలి, అంతకంటే ఎక్కువ రాయద్దు. ఓకే, ఒక 200 words నైస్ ఎక్స్ప్లెనేషన్, 200 to 300 words నైస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఏంటి అంటే, సో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మనకి మోటివ్ ఏంటి అంటే, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటే సో పాసిబిలిటీ ఆఫ్ డెత్ని లేదా పాసిబిలిటీ ఆఫ్ క్యాజువాలిటీస్ని తగ్గించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఓకే, సో దానికోసం మనకి ఏంటి, సో ప్రాబ్లం ఏంటి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాక్సిడెంట్ హ్యాపెనింగ్. ఒక యాక్సిడెంట్ ఎక్కడో జరిగింది, ఆ యాక్సిడెంట్ అయ్యింది అనేది గుర్తించడం అనేది కష్టమైన పని. ఓకే, సో ఒకవేళ మనం గుర్తించగలిగితే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ క్యాజువాలిటీస్, లైక్ చచ్చిపోయే వాళ్ళని డెత్స్ని తగ్గించడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో సివియర్ ఇష్యూ అయ్యేదాన్ని నార్మల్ ఇష్యూ అవ్వచ్చు, డెత్, లాస్ ఆఫ్ బ్లడ్, ఇట్లాంటి చాలా వాటికి మనం రెడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఎక్కడ జరిగే యాక్సిడెంట్ అనేది ఐడెంటిఫై చేయడమే డిఫికల్టీ అని చెప్తాం మనం. ఎట్లా, సో వీ స్పీక్ లైక్ ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్లో చెప్పాం కాబట్టి దెన్ వీ స్టార్ట్ కంటిన్యూయింగ్ అబౌట్ యాక్సిడెంట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. సో మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది, పేషెంట్స్ ఇంజ్యూర్ కావచ్చు, పేషెంట్ క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళొచ్చు.
సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నప్పుడు చాలా మంది ఏంటి అంటే పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ నైట్ అట్లా యాక్సిడెంట్స్ అయ్యాయి అనుకోండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హాస్పిటల్స్, ఎవరైనా ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అవుతుంది. సో దెర్ ఇస్ అ హ్యూజ్ ఇమీడియట్ నీడ్ ఆఫ్ a technology that detects happening of accident somewhere. Okay, సో యాక్సిడెంట్ అవ్వడం అనేది ఐడెంటిఫై చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాబట్టి మనం ఆ క్యాజువాలిటీస్ని తగ్గించాలి అంటే యాక్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్ని ఒకదాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో వీ స్పీక్ ఒక 200 వర్డ్స్ అబౌట్ ద ప్రాబ్లమ్. సో యాక్సిడెంట్ డిటెక్షన్ ఎందుకు చేయలేకపోతున్నాం? కమ్యూనికేషన్ ఇష్యూస్ అయ్యొచ్చు, టెక్నాలజీ కాస్ట్ అయి ఉండొచ్చు, వేరియస్ దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. Okay, so అవన్నీ మనం we should explain. And so need for the study will be the ఒక 50 words లో need for the study, hardly 250 words. You speak about difficulties that are experienced because of not identifying happening of accidents and why they are not able to detect them. So అది చేస్తే బెటర్ కదా అనేది. సో చేయకపోతే ఏం జరుగుతుంది? లైక్ సింపుల్ ఇంజురీ, క్రిటికల్ ఇంజురీ అవ్వచ్చు, క్రిటికల్ ఇంజురీ డెత్ అవ్వచ్చు, సో క్యాజువాలిటీస్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి దానికి. అవి చెప్పిన తర్వాత దెన్ యూ విల్ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ నీడ్ ఫర్ ద రీసెర్చ్. సో ఇలా రాయాలి ఎప్పుడైనా. లైక్ వాట్ ఎవర్ ద టాపిక్ టు టేక్, యూ షుడ్ డిస్కస్ ప్రాపర్లీ ప్రాబ్లమ్ డెఫినేషన్, అండ్ at end of the document you should conclude why this study is important. సో ప్రాబ్లమ్ డెఫినేషన్ అయిపోయింది. ప్రాబ్లమ్ డెఫినేషన్ అయిపోయిన తర్వాత ప్రపోజ్డ్ సొల్యూషన్. ప్రపోజ్డ్ సొల్యూషన్ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏంటి అంటే రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ వెహికల్స్. మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ లైక్ వెన్ వీ కెన్ క్యాలిక్యులేట్. ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని వీ కెన్ క్యాలిక్యులేట్ రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ వెహికల్స్, అండ్ బేస్డ్ ఆన్ ద రిలేటివ్ డిస్టెన్స్ you can decide about happening of the accident. Okay, there will be multiple measures, but ఈ ప్రాజెక్ట్లో మనం ఏంటంటే రిలేటివ్ డిస్టెన్స్ మీద రిలే అవుతున్నాం. సో రిలేటివ్ డిస్టెన్స్ అంటే ఏంటి అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ అనమాట. సో వెన్ ద క్యాలిక్యులేషన్, ఆ వాల్యూ అనేది మనకి <0 ఆర్ <0 ఈ రెండు ఈక్వేషన్స్ లో ఉంటాయి అనమాట మనకి. ఇఫ్ ద వాల్యూ ఇస్ లో, 0 కంటే తక్కువ ఉంటే మనం యాక్సిడెంట్ అయిందని, లెస్ దాన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 కార్లు దూరం ఉన్నాయి అనుకో, ఎంత డిస్టెన్స్, ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ అట్లా క్యాలిక్యులేట్ చేస్తాను. నీడ్ నాట్ టు మెన్షన్ వాల్యూస్, ఐమ్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ రిలేటివ్ డిస్టెన్స్ అంటే ఏంటి అనేది చెప్తున్నాను అనమాట. ఆ రిలేటివ్ డిస్టెన్స్ ని బేస్ చేసుకొని వీ కెన్ క్యాలిక్యులేట్ అండ్ వీ కెన్ జనరేట్ అలర్ట్. అర్థమైందండి కాన్సెప్ట్? Yes, sir. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వీ కెన్ డిటెక్ట్ హ్యాపెనింగ్ ఆఫ్ యాక్సిడెంట్. సో ఫస్ట్ అది చెప్తాం మనం. తర్వాత దెర్ ఆర్ డిఫరెంట్ వేరియస్ మెజర్స్ దట్ వీ క్యాలిక్యులేట్. ఏముండే మెజర్స్ మనం, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ద పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి ఏదైనా ఐఓటీ డివైస్ అట్లాంటివి ఏమైనా కనెక్ట్ అయ్యి ఉంటే మన పల్స్ రేట్ అనేది ఇంక్రీజ్ డౌన్ ఏదో అవుతుంది. సో నెక్స్ట్ కార్ యాక్సిలరేషన్, కార్ స్పీడ్ అనేది ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిలరేషన్ ఇమ్మీడియట్గా హైయో లోనో అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 స్పీడ్లో వెళ్తున్నాం అనుకోండి, మనం యాక్సిడెంట్ అయిందంటే సడన్గా రైజ్ అయిపోయి డౌన్ అయిపోతుంది యాక్సిలరేషన్. ఓకే, సో యూజువల్ కొన్ని బేసిక్ డిటెక్షన్స్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ వెహికల్స్. ఇప్పుడు పక్క కార్కి మనకి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, వీటిని బేస్ చేసుకొని వీ కెన్ ప్రిడిక్ట్. ఇవి కొన్ని మెజర్స్ దట్ వీ యూజ్ టు క్యాలిక్యులేట్, టు ఐడెంటిఫై వెదర్ యాక్సిడెంట్ ఈస్ హ్యాపెండ్ ఆర్ నాట్. ఓకే, సో ఇలా చేసిన తర్వాత దీనిలో వీ సే దట్ దో దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, we will be purely depending on relative distance between vehicles. When the distance between the vehicles is minimized, we consider that accident is happened and we will be generating an alert using IoT server. Okay, so that is our proposed solution. IoT server nunchi people can access it. For example, మన దగ్గర IoT server కి సంబంధించిన లింక్ మన దగ్గర ఉంటే we get an alert that యాక్సిడెంట్ అయిందని ఒక మెసేజ్ మనకు వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, హాస్పిటల్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వచ్చు. కాబట్టి సో యాక్సిడెంట్ అయిన వెంటనే రెస్పాన్స్ టీమ్ అనేది వెళ్ళవచ్చు, వాళ్ళని ఇమీడియట్గా రెస్క్యూ చేసేసి ద రిస్క్ కెన్ బి రిడ్యూస్డ్.
Okay, that is proposal solution. Got it? So Okay. next we speak about project aim and objectives. So project aim ఏంటి? So project aim ఏంటంటే to application of artificial intelligence, to explore the concept of application of artificial intelligence to detect accident happening while driving. Okay, accident happening while driving, some kind of objective, like మీ టాపిక్ ని బట్టి చూసుకోవచ్చు, మీరు టాపిక్ టైటిల్ ని బట్టి. దెన్ ఆబ్జెక్టివ్స్ లో ఏంటి అంటే వెరీ స్పెసిఫిక్ గా రైట్అప్ చేయాలి ఆబ్జెక్టివ్స్. ఎక్స్ప్లోరింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ ఇన్ రోడ్ సేఫ్టీ ఆర్ యాక్సిడెంట్ డిటెక్షన్. సో సెకండ్ వన్ ఏంటి అంటే, సో మనం ఇది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ కండక్ట్ చేస్తాం కాబట్టి కలెక్షన్ ఆఫ్ like requirement, conducting requirement and analysis and designing accident detection system. I think ఒక ఆబ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వన్ implementation of accident detection system using MATLAB and Simulink. Okay, so that will be the third one. So next objective వచ్చేసి టెస్టింగ్ ద డిజైన్ అండ్ ఫైనలీ రిజల్ట్ ఎవాల్యుయేషన్. లైక్ సాఫ్ట్వేర్ సిస్టంలో మనం ఏవైతే ఆబ్జెక్టివ్స్ రాస్తామో అవే రాస్తాం ఇక్కడ. ఓకే, సో విల్ బి ఆబ్జెక్టివ్స్. తర్వాత రీసెర్చ్ అప్రోచ్. రీసెర్చ్ అప్రోచ్లో ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు 4 ఆబ్జెక్టివ్స్, వాటిని బేస్ చేసుకొని యూ కెన్ క్రియేట్ రీసెర్చ్ అప్రోచ్. యూ విల్ బి కండక్టింగ్, యూ విల్ బి డిజైనింగ్ ఏ సిస్టమ్. సో సిస్టమ్ డిజైన్ అనే దాన్ని, ఆ ప్రాసెస్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో సిస్టమ్ డిజైన్ ప్రాసెస్ని యూజ్ చేసి వీ విల్ బి డిప్లాయింగ్ ద ప్రాజెక్ట్. సో మనం సిస్టమ్ డిజైన్ యూజ్ చేసేస్తాం కాబట్టి, సో ఏమేమి యూజ్ చేస్తాం, మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇఫ్ యూ గో అండ్ క్రాస్ చెక్ చాప్టర్ 3 ఆఫ్ ద డాక్యుమెంట్, యూ విల్ అండర్స్టాండ్ హౌ ద రీసెర్చ్ ఈజ్ కండక్టెడ్. ఓకే, చాప్టర్ 3ని ఒకసారి రివ్యూ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని రైటప్ చేయండి. ఏబి రీసెర్చ్ అప్రోచ్ ఆర్ రీసెర్చ్ స్కోప్. ఓకే, ఒక నైస్ పారాగ్రాఫ్, ఒక 150 to 200 words that clearly speaks about what will be done in this project. ఓకే, అంటే మనము రీసెర్చ్ మెథడాలజీ సెక్షన్ ని ఇక్కడ సమ్మరైజ్ చేస్తున్నాం అనుకోవాలి, ఒక 200 words లో. సో దాని తర్వాత యూ స్పీక్ అబౌట్ డాక్యుమెంట్ స్ట్రక్చర్. యూ గాట్ 6 chapters. ఈచ్ చాప్టర్ దేని గురించి చెప్తుంది అనేది రైటప్ చేయండి. ఓకేనా? ఓకే సార్. దట్ ఈస్ మెయిన్ థింగ్. సో నెక్స్ట్ వచ్చేసి లిటరేచర్ రివ్యూ సెక్షన్కి వచ్చేసరికి, ఐ జస్ట్ వాంట్ యూ టు రివ్యూ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్. ఈ రోడ్ సేఫ్టీ సెక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ దట్ ఆర్ మెన్షన్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇన్టెక్స్ట్ సైటేషన్స్ మిస్ అయిపోయారు. అండ్ ఇప్పుడు మీరు చదువుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెదర్ రిలేటెడ్ హెజార్డ్స్ ఆర్ డిఫైన్డ్, ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్ యాజ్ రిస్క్స్ టు అదర్ కండిషన్స్ సచ్ యాజ్ స్నో, రైన్, సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. సో ఇది జో అని అతను చెప్పాను అనుకోండి, దీనికి రిలవెంట్ గా ఇక్కడ ఇంకొక అతను చెప్పాలి మనకు ఖచ్చితంగా, సిమిలర్ ఇన్ఫర్మేషన్ ఆర్ దానికి ఎక్స్టెన్షన్ కింద. అండ్ ఇంటెక్స్ సైటేషన్స్ ఎక్కడా లేవు, తక్కువ ఉన్న ఇంటెక్స్ సైటేషన్స్, ఆ ఇంటెక్స్ సైటేషన్స్ యాడ్ చేయాలి. ఓకే, సో ఒకసారి రీడప్ చేయండి, రీడప్ చేస్తూ రివ్యూ చేసుకోండి. ఓకే, సో మొత్తం అన్ని మళ్ళీ ఇంటెక్స్ సైటేషన్స్ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వీ డోంట్ స్టార్ట్ విత్ ఇంటెక్స్ సైటేషన్, వీ డోంట్ ఎండ్ విత్ ఇంటెక్స్ సైటేషన్. మధ్యలో ఎక్కడన్నా ఇట్లా అకార్డింగ్ టు హుస్సేన్ అండ్ రుసోల్, మధ్యలో ఎక్కడన్నా ఇక్కడ యూ కెన్ యాడ్ ఇంటెక్స్ సైటేషన్. ఓకే, సో 1-2 ఇంటెక్స్ సైటేషన్స్. అండ్ మేక్ ష్యూర్ దట్ ప్రతి ఒక్క పారాగ్రాఫ్ లో 1-2 లైన్లు మీరు యాడ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ జనరేట్ అలర్ట్స్ బేస్డ్ ఆన్ ద రోడ్ సిస్టమ్ డైయింగ్ ఇన్ యాక్సిడెంట్స్ అని అనుకోండి, దీని తర్వాత ఇంకేదైనా ఒక స్టేట్మెంట్ దట్ ఈస్ రిలవెంట్ టు యువర్ టాపిక్. ఇక్కడ ఆల్రెడీ ఉందంటే అక్కర్లేదు, కానీ ఇక్కడ చూడండి ఇన్ని 4 లైన్లకు ఒక రిఫరెన్స్ ఉంది. సో క్రిటికల్ రివ్యూ అంటే ఏంటి అంటే, ఆ సేమ్ టాపిక్ మీద ఇంకెవరన్నా చెప్పారనేది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. Yes. Got it right? So maybe my expectation is by 4 o'clock I need your document to be submitted. Introduction chapter and literature review after a critical review. Okay? 4 o'clock. Share work to Vandana. Work share cheskoni, you can start fixing things. Okay? Okay. My side, I will be sharing this video. Okay. Right. Any questions on it? Nothing. Very clear. We regular ga chesede. See, Mauna, like I trust you a lot.
ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నాను, మీరు వర్క్లో డోంట్ మేనేజ్ ఎనీథింగ్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ ఆస్క్ మీ. సో ఎందుకంటే నేను లాస్ట్ 3-4 ప్రాజెక్ట్స్ యూ వర్క్డ్ ఆన్ ఇంట్రొడక్షన్ చాప్టర్స్, యూ వర్క్డ్ ఆన్ రీసెర్చ్ మెథడాలజీ. ఓకే, సో కానీ మీరు వేక్ కంటెంట్ రాశారు, ఏదో ఒకటి రాసేసారు. అంతకుముందు భలే స్పెసిఫిక్గా రాశారు మీరు లాస్ట్ 3-4 ప్రాజెక్ట్స్. దెన్ ఐ డిడెంట్ సెండ్ ఫర్ రివ్యూ ఆల్సో బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్. సో నేనే ఫిక్స్ చేసుకొని నేనే సబ్మిట్ చేసేసాను. ఐ వాంట్ ఇట్ టు బి వెరీ స్పెసిఫిక్. మీరు దేని గురించి రాస్తున్నారు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో 2 to 3 times వినండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం డెఫినేషన్ చెప్పేటప్పుడు ఐ స్టార్టెడ్ విత్ సంథింగ్. నేను ఎప్పుడైనా ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఎండింగ్లో ఎగ్జాక్ట్లీ వాట్ ఏం రాయాలో చెప్తాను. సో మీరు ఫస్ట్ విన్నారనుకోండి మీరు కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. సో మొత్తం వినాలి, మొత్తం వింటేనే యూ విల్ అండర్స్టాండ్ లైక్ వాట్ టు బి రిటర్న్. ఓకే, so that is very important. Make it very specific, Mona, because you got a lot of skills in writing this research work. కానీ మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేయకపోతే ఇట్ విల్ బి డిఫికల్ట్. ఎందుకంటే వేక్ కంటెంట్ ఎప్పుడు ఉండదు. మీరు ఈ టాపిక్ మొత్తం చదవండి, ఎక్కడన్నా గ్రామర్ ఇష్యూస్ ఉంటాయి, కానీ వేక్ కంటెంట్ ఎక్కడ ఉండదు. మీకు టు ద పాయింట్, టు ద స్పెసిఫిక్ ఉంటాయి, టు ద కాంటెక్స్ట్ ఉంటాయి. ఓకే, సో కొత్త టీం వాళ్ళు రాస్తారు ఈ డాక్యుమెంట్, రైట్? దెర్ ఆర్ వెరీ స్మాల్, మీరు ఎర్రర్స్ మీరు రివ్యూ చూసినా కూడా దెర్ ఆర్ నాట్ మచ్ నెగిటివ్ రివ్యూ ఏముండదు. సో అన్ని గుడ్ ఉంటాయి, కాకపోతే కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోండి అని ఉంటుంది అంతే. ఓకే, సో ఎందుకంటే స్పెసిఫిక్గా రైటప్ చేయడం చాలా ఇంపార్టెంట్. సరేమా, మీరు ఒకసారి చెక్ చేసుకొని నాకు ఫస్ట్ 2 chapters ఐ నీడ్ ఇట్ బై 4 o'clock. అదొకటి గుర్తెట్టుకోండి. ఒక 5 hours టైం అని మీకు మధ్యలో ఒక ½ an hour బ్రేక్ తీసుకుందాం. 4.5 hours మొత్తం రివ్యూనే కాబట్టి ఏం ప్రాబ్లం, మీరు సెండ్ చేసేసేయండి నాకు. ఓకే, రైట్, డన్. ఓకే.